హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టెక్స్టైల్ ప్లేయర్స్ అయిన వర్ధమాన్ టెక్స్టైల్స్ లిమిటెడ్ షేర్ ప్రైస్ అనాలిసిస్, కీ ట్రిగ్గర్స్ మరియు ఫ్యూచర్ అవుట్లుక్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ప్రస్తుతం వీటీఎల్ షేర్ ప్రైస్ 511 దగ్గర ట్రేడ్ అవుతుంది. దీని మార్కెట్ క్యాప్ వచ్చేసి 14,767 క్రోర్స్. మీరు గమనిస్తే గత ఒక సంవత్సరంలో ఈ స్టాక్ ప్రైస్ 17% సిఏజిఆర్తో పెరిగింది. కంపెనీ స్టాక్ పిఈ 18.5 దగ్గర ఉంది. ఇది దాని పీర్స్‌తో పోలిస్తే ఒక మోడరేట్ వాల్యుయేషన్ అని చెప్పుకోవచ్చు. ప్రమోటర్ హోల్డింగ్ కూడా చాలా స్టేబుల్‌గా 64.44% దగ్గర ఉంది. ఇది ఇన్వెస్టర్లలో ఒక కాన్ఫిడెన్స్‌ను పెంచుతుంది. అయితే గత 5 ఏళ్లలో సేల్స్ గ్రోత్ 7.76గా ఉండడం మరియు గత 3 ఏళ్లలో ఆర్ఓఈ 8.5%కి పరిమితమవ్వడం కొంత నెగెటివ్ పాయింట్స్‌గా కనిపిస్తుంది. ఇక ఈ స్టాక్ మూవ్‌మెంట్‌కు ముఖ్యమైన ట్రిగ్గర్స్ ఏమిటో చూద్దాం. వీటీఎల్ ప్రస్తుతం ఒక భారీ విస్తరణలో ఉంది. కంపెనీ ఏకంగా 3,535 క్రోర్స్ భారీ క్యాపెక్స్ ప్లాన్ అనౌన్స్ చేసింది. ఇందులో భాగంగా యార్న్ సెగ్మెంట్‌లో అదనపు సిండిల్స్ యాడ్ చేస్తున్నారు. ఇవి H1 ఫైనాన్షియల్ ఇయర్ 26 నాటికి ఆపరేషన్‌లోకి వస్తాయని అంచనా. అంతేకాకుండా ఫ్యాబ్రిక్ ప్రాసెసింగ్‌లో ఏడాదికి 31 మిలియన్ మీటర్ల కెపాసిటీని, సింథటిక్ ఓవెన్ సెగ్మెంట్‌లో 18 మిలియన్ మీటర్ల కెపాసిటీని పెంచుతున్నారు. ఇవి H2 ఫైనాన్షియల్ ఇయర్ 26 కల్లా పూర్తవుతాయి. ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ అనేది ఫ్యూచర్‌లో కంపెనీ రెవెన్యూ పెరగడానికి మెయిన్ ట్రిగ్గర్ అవుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మోడర్నైజేషన్ అండ్ ఆటోమేషన్ ప్రోగ్రామ్ కూడా H2 ఫైనాన్షియల్ ఇయర్ 26 కల్లా పూర్తి కానుంది. దీనివల్ల ఆపరేటింగ్ ఎఫిషియన్సీ పెరిగే అవకాశం ఉంది. కంపెనీ ఫ్యూచర్ అవుట్లుక్ విషయానికి వస్తే వీటీఎల్‌కి గ్లోబల్ మార్కెట్‌లో చాలా స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉంది. 75 దేశాలకు తమ ప్రొడక్ట్స్ ఎగుమతి చేస్తున్నారు. ముఖ్యంగా యుఎస్ మార్కెట్ మీద వీరికి డిపెండెన్సీ ఎక్కువ. ఫ్యాబ్రిక్ ఎగుమతుల్లో 40-45% అమెరికాకే వెళ్తున్నాయి. అలాగే జారా, గ్యాప్, హెచ్&ఎం, వాల్మార్ట్ అండ్ టామీ హిల్ఫిగర్ వంటి పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ బ్రాండ్స్‌కి సప్లై చేస్తున్నారు. కంపెనీ గ్రీన్ క్యాపెక్స్ ఇనిషియేటివ్స్ కూడా తీసుకుంటుంది. ఇవి ఫైనాన్షియల్ ఇయర్ 27 నాటికి పూర్తిగా అమలులోకి వస్తాయి. రాబోయే కాలంలో గ్లోబల్ డిమాండ్ రికవరీ అయితే ఈ కొత్త కెపాసిటీలు మరియు స్ట్రాంగ్ క్లయింట్ బేస్ వల్ల వీటీఎల్ మంచి పొజిషన్‌లో ఉండే అవకాశం ఉంది. అయితే గ్లోబల్ ఎకనామిక్ కండిషన్స్ మరియు రా మెటీరియల్ ధరలను కూడా ఇన్వెస్టర్లు నిరంతరం గమనిస్తూ ఉండాలి.